నమస్కారం. 10 జూన్ 2026 బుధవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు అశ్విని, మఖ మరియు మూల ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. కృత్తిక, రోహిణి, ఉత్తర, హస్త, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. వీరు నూతన కార్యక్రమాలు ఏవి ప్రారంభించకుండా ఉండడం మంచిది. మిగిలిన నక్షత్రాలు నేను ఏవైతే పేర్కోలేదో వారందరికీ కూడా ఈరోజు తటస్థమైన రోజు. అంటే భారీ విజయాలు కానీ తీవ్ర నష్టాలు కానీ ఉండవు. కాబట్టి సామాన్యమైన యోగంతో వారి యొక్క జీవనం కొనసాగుతుంది. ఈరోజు జన్మించే శిశువుల నవజాత జాతకంలో కూడా కాలసర్పదోషం ఏర్పడి ఉంటుంది. రాహుకేతువుల శాంతి అనంతరమే వారికి నామకరణ చేయడం మంచిది. మనం కాలసర్పదోషము వివిధ రకాలు మాట్లాడుకుంటాం. ఈరోజు జ్యోతిష శాస్త్రపరంగా 12 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి, మీకు తెలియచేస్తూనే ఉన్నాను. ఈ 12 రకాల్లో ఈరోజు 2వ రకమైనటువంటి గుళిక కాలసర్పదోషం గురించి తెలియచేస్తాను. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే రాహువు ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో మరియు కేతువు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో ఉంటారో వారికి గుళిక కాలసర్పదోషం ఏర్పడుతుంది. గుళిక కాలసర్పదోషం ఉన్నవాళ్ళు తరచుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. గుళిక కాలసర్పదోషం ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతుంది జాతకాన్ని. అలాగే కుటుంబ వాతావరణంలో ప్రశాంతత ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు చాలా అధికంగా ఉంటాయి. గుళిక కాల సర్పదోషం ఉన్న వాళ్ళు ఎంత సంపాదించినా ధనం వారి చేతిపై నిలవడం కష్టమవుతూ ఉంటుంది. సాధారణంగా గుళిక కాల సర్పదోషం ఉన్నవారు తమ మాట తీరు వల్ల సమస్యలు కోరి మరీ తెచ్చుకుంటారు. కాబట్టి గుళిక కాల సర్పదోషం ఉన్నవారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఈ మాట తీరును సర్వదా అదుపులో ఉంచుకొని పద్ధతిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. దీనివల్ల ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ మీరు ఇబ్బందుల్ని తప్పించుకోగలుగుతారు. ఆర్థికంగా ఆచరణకు వీలు కాని ప్రణాళికలు అమలు చేయడానికి చూడకండి. 12 రకాల కాలసర్పదోషాల్లో ఏ విధమైన సర్పదోషం ఉన్నా సరే మీరు ప్రతిరోజు రాహుకేతు గ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. అలాగే తీవ్రతను బట్టి 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకోవడం మంచిది. ఈరోజు యమునా నది పుష్కరాల 9వ రోజు అంటే 10 జూన్ 2026 బుధవారం. ఈ రోజున ప్రకృతి సంబంధమైన అడ్డంకుల వల్ల ముఖ్యంగా స్త్రీలకు లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించడం వల్ల మరణమైల ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు పుష్కర స్నానం, యమునా నది పుష్కర స్నానం చేయలేకపోవడం అనేది జరగకపోతే ఈరోజు వారు అంటే ఏ ఇతర కారణాల వల్లైనా సరే ఇంతకుముందు పుష్కర స్నానం ఆచరించిన వారు ఈ పుష్కర నదీ స్నాన సంస్కారం లేదా ఈరోజు పితృతర్పణ సంస్కారం చేయడానికి ఈరోజు అనుకూలమైంది. పుష్కర స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే పుష్కరాయ చ బృహస్పతే స్వాహ ఈ మంత్రాన్ని పఠించండి. దీని ద్వారా పుష్కరుడు మరియు గురుగ్రహ శక్తి రెండింటినీ పొందగలుగుతారు.